అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి. 10 రూపాయల డాక్టర్ అని జిల్లాలో అంటారు. ఈరోజు నిన్న జరిగినటువంటి దౌర్జన్య కాండ పట్టా భూముల్లోకి ఈరోజు కూడేరు మండలం మోహన్ కుమార్ గారు, అదేవిధంగా విఆర్ఓ రామకృష్ణ, సిఐ రాజు గారి నేపథ్యంలో పోలీసులు దౌర్జన్యం చేసి పూర్వం పట్టా భూమిలో తాళాలు పగలగొట్టి గేట్లు పగలగొట్టిండేది మీరు అందరూ చూశారు. జిల్లా అందరికీ తెలుసు. దీని మీద మేము కేసు అప్లై చేద్దామని ఉదయం ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్తే ఎస్పీ ఆఫీస్ జగదీష్ గారిని మేము కలవడం జరిగింది. అర్జీ కూడా ఇచ్చాము. తర్వాత వారు కలెక్టర్ గారిని కలవమన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారు కూడా కలిసాము. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి దౌర్జన్యం అని చెప్తే కలెక్టర్ గారు కూడా చట్టపరంగా మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పారు. ఈరోజు రైతు పొలం చుట్టూ తిరగాలతాడా లేదా కోర్టు చుట్టూ తిరుగుతాడా? రైతు ఉండాల్సింది పొలంలో కదా. ఈరోజు కలెక్టర్లు కానీ ఈరోజు ఎస్పీ గారు కానీ స్పష్టమైన హామీ రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు టవర్లకు మేము ఎక్కడా కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఈరోజు 1 కాదు 10 టవర్లు వేయండి, కానీ రైతులకు న్యాయం చేయండి. ఈరోజు మీరు చేసే పెద్ద పొరపాటు ఏమంటే సెంట్రల్ గైడ్లైన్స్ యాక్ట్ ప్రకారం మీరు ఎందుకు చేయట్లేదు? ఈరోజు 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మొదటి నుంచి మేము ఇదే అడుగుతున్నాం. 2013 అమరావతి చెప్పిన భూసేకరణ చట్టాన్ని మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈరోజు 08కు ఒకటే రేటే, నేషనల్ హైవేకి ఒకటే రేటే, పంజర్ భూమికి ఒకటే రేటే, పట్టా భూమికి ఒకటే రేటే. ఇది ఎవరు చెప్పారు? ఈరోజు కలెక్టర్లు పాలసీ మేకర్స్ అంటారు. మరి కలెక్టర్లే కోర్టుకు పోమని చెప్తున్నారు. మరి కోర్టుకు పోయే లోపల మీరు మాకు టవర్లు కంపెనీ సమయం ఇస్తారా? ఈలోగా టవర్లు కంపెనీ వేసేస్తున్నారు. అంటే ఈరోజు చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ఎవరైనా సరే, అది ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, సిఐ కావచ్చు, అందరి మీద క్రిమినల్ కేసులు, ట్రెస్పాస్ నోటీసులు కూడా వస్తున్నాయి. కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశాము. వారు కూడా ఖచ్చితంగా చూస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రైతు టీవీ అని చెప్పుకునే కొంతమంది 1-2 ఛానల్స్ కూడా ఈరోజు అమ్మడిపోయి రైతుల్ని మీరు ఏమాత్రం చూపించుకోకుండా కేవలం మీ వర్షన్ మాత్రమే చూపించేసి టవర్లకు మేము ఎక్కడ రైతు టీవీను ఎస్టీవీ ఈ 2 ఛానళ్ళు సంబంధించి వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే, మరి వాళ్ళకి ఏమన్నా దీంట్లో పార్ట్నర్షిప్ ఉందో మాకైతే తెలియట్లేదు, కానీ రైతులు కంపెన్సేషన్ మాత్రం ఇవ్వరు. వాళ్ళ ఛానల్లో వాళ్ళకు అనుకూలంగా మాత్రమే చూపిస్తున్నారు. కాదండి, రైతులు ఉదయం 10 గంటలకు పోయినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండరే, కార్యాలయం ఉండరు, కానీ ఉదయం 5:30కి వచ్చి తాళాలు పగలగొట్టేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారండి? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా? ఈరోజు అంతమంది బెటాలియన్ తీసుకొచ్చి ఈరోజు ఒక్కరిని నేను అయిపోయినాను, 100 మంది మీరున్నారు. ఈరోజు నా మీద యుద్ధం చేయాల్సినంత అవసరం అంటే సమాజానికి మంచి చేసే వాళ్ళను, సమాజానికి గొంతు తొక్కే వాళ్ళని మీరు చూస్తున్నారు కదా. కానీ కోర్టు తలుపులు మాకు రెడీగా ఉన్నాయి. జడ్జి గారి దగ్గరికి పోతాము. చట్టపరంగా మీరు ఏ విధంగా అయితే అన్యాయం చేశారో అదే చట్టపరంగా మేము పోరాడతాము. ఒక గొంతును తొక్కినామని మీరు అనుకోవచ్చు, టవర్లు వేసినామని మీరు అనుకోవచ్చు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం కదా, మేము రైతు ఎప్పుడు ఓడిపోడు, రైతు ఎప్పుడు గెలుస్తాడు. అల్టిమేట్గా గెలిచేది కూడా న్యాయమే. ఈరోజు మేము రైతుగా మేము ఏమడుగుతున్నాము? టవర్లు వేయండి అని చెప్తున్నాం, కానీ దానికి న్యాయం చేయమని చెప్తున్నాం. ₹1 కంపెన్సేషన్ ఇవ్వలేదు. మాకు తెలియకోకుండా ఈరోజు కెమెరాలు కానీ అన్ని విధంగా మహిళలను దుర్భాషలాడుతూ లోపల దూరినారు. ఇప్పటికి కూడా పని నడుస్తుంది. ఫెన్సింగ్ కూడా తీసి పారేసినారు. ఈరోజు సంతోషం, మీరు గెలిచినాం అనుకుంటున్నారు కదా. కౌరవులు గెలిచిండేది ద్రౌపది చెరబట్టుకొని మీరు గెలిచారు, కానీ అల్టిమేట్గా చిట్ట చివరిలో గెలిచిండేది పాండవులు మాత్రమే. ఈరోజు రైతులు గెలుస్తారనే దానికి మాకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఈరోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈరోజు నేనైతే మేము ఎంతో బాధపడుతున్నాను. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఆయన ఒక్కటే మాట ఏం చెప్పారంటే, మీరు కోర్టుకు పోండి అని చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు, పాపం ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఈరోజు ఎస్పీ జగదీష్ గారు కూడా ఒకటే చెప్పారు, కలెక్టర్ దగ్గరికి పోమన్నారు. కలెక్టర్ గారు కోర్టుకు పోమన్నారు. అంటే లాస్ట్కి వచ్చేది అంబేద్కర్ గారి రాజ్యాంగమే గెలుస్తుందని చెప్పి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తేల్చేశారు. అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే మా రైతుల హక్కులు, రైతుల రాజ్యాంగం గెలుస్తుందని చెప్పి వాళ్ళిద్దరూ మాకు ఈరోజు పాజిటివ్గా చెప్పారు. తప్పకుండా ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో, ఎవరెవరు దౌర్జన్యం చేసినారో, రేపు నుంచి వాళ్లకు అంబేద్కర్ గారి చట్ట ప్రకారము నిద్ర లేనటువంటి రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఈరోజు సమాజం కోసం సేవ చేస్తే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు. సమాజం కోసం ఈరోజు పని చేస్తే ఎవరైనా అభినందిస్తారు. ఆ అభినందనని కూడా మీరు మీ ఎస్టీవీ, రైతు టీవీలో ఇంకో రకంగా చూపిస్తున్నారంటే నేను ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఇక సంపాదించుకోగలిగితే సంవత్సరానికి 22 కోట్ల రూపాయలు, పబ్లిక్గా చెప్తున్నాను చూడండి, సంవత్సరానికి 22 కోట్ల రూపాయలు నేను సంపాదించుకునే కెపాసిటీ ఉన్నా కూడా మా నాన్న కోసం 10 నెలలు నేను మంచం మీద ఉన్నా అని చెప్పి నన్ను ఈరోజు ₹10 డాక్టర్ అంటారు. మీకు ఆ ధైర్యము ఈరోజు ఉంటే మీరు కూడా ఇలాంటి సేవ పెట్టి, మీరు కూడా ఇలాంటి వైద్యం పెట్టి ప్రజలకు సేవ చేయండి. నేను వచ్చి మీకు శాల్వా కప్తా. మీరు రైతులు శాల్వా కప్పేది కాదు, నేనే మీకు శాల్వా కప్తా అని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ సాక్షిగా ఈరోజు బ్రోకర్ ఛానల్ అయినటువంటి ఎస్టీవీ 9 టీవీకి నేను ముఖాముఖి చెప్తున్నా. కానీ రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పనిలే. కోర్టు తలుపులున్నాయి, లాయర్ల దగ్గరికి వెళ్దాం, మన సమస్యను వివరిద్దాం. టవర్ ఎంత ఎత్తు పెరిగే కొద్దీ మన కంపెన్సేషన్ కూడా పెరుగుతుంది అనేది నమ్మకమై విశ్వాసం అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు చెప్పారు. అదేవిధంగా మనం ముందుకు వెళ్తాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.